ఒక్కసారి చూడు. అమెరికా నుంచి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో అక్రమ వలస ఉంటున్నటువంటి దాదాపు 18,000 మందిని ఇండియాకు రప్పించే ఏర్పాట్లన్నీ కూడా ట్రంప్ సర్కార్ చేస్తున్నది. అందులో భాగంగానే దాదాపు మొదటి విడతలో 201 మందిని ప్రత్యేక అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ మిలిటరీ సైనిక విమానాల్లో మన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్కు తీసుకొని వచ్చిండ్రు. మరి ఒకసారి ఆ ఏజెంట్ల బాధ అదంతా చూస్తే చాలా చూడండి. ఒకసారి 10,000 కోట్లు ఏజెంట్ల పాలంట. అడ్డదారుల్లో అమెరికాకు 18,000 మంది ఒక్కొక్కరి నుంచి సగటున 50 లక్షల వరకు వసూలు చేసిన ఏజెంట్లంట. 10,000 కోట్ల రూపాయలను అక్రమంగా మిమ్మల్ని అమెరికాకు తీసుకుపోతాం, మీకు అక్కడ ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పి మాయమాటలు చెప్పినటువంటి ఏజెంట్లను నమ్మి ఒక్కొక్కరు తమ ఆస్తుల్ని అంతస్తుల్ని అమ్మి కూడా అమెరికా పోతే మా బతుకులు బాగుపడతాయని చెప్పి తల్లిదండ్రులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి భూములను అమ్మి కూడా పిల్లల్ని ఏజెంట్లను నమ్మి అమెరికాకు పంపిస్తే అక్కడ అక్రమంగా అమెరికా బార్డర్కు తీసుకుపోయి ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి బ్రెజిల్ కావచ్చు, కెనడాల ఆ దేశాల మీదుగా, అడవుల మీదుగా, చెట్ల మీదుగా, గుట్టల మీదుగా రాత్రి పగలు ఇబ్బందులు పడి అమెరికాలో అక్రమంగా తరలించినటువంటి ఏజెంట్లు దాదాపు 50,000 కోట్ల రూపాయలు దండుకున్నారంట. ఒక్కొక్కరి దగ్గర 50 లక్షలు, 40 లక్షలు. ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చి అమెరికాలో అక్రమంగా వలసలుగా ఉంటున్నటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని మొత్తం ఏరి పారేస్తామని చెప్పి ట్రంప్ దృఢ నిశ్చయంతో నుండి వాళ్ళ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి విమానంలో వాళ్ళని ఢిల్లీకి తీసుకురావడంతో మళ్ళీ పుట్టిగా కూడా కాదు, వాళ్ళకి సంఖ్యలు వేసి తీసుకొని వచ్చిండ్రంట. మరి దీని మీద మరి విశ్వగురువుని అని చెప్పుకునేటటువంటి నరేంద్ర మోడీ గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి నరేంద్ర మోడీ నాకు దోస్తా అని చెప్తున్నాడు, కానీ మన ఇండియాకు సంబంధించిన వారి విషయంలో ఇంత కఠినంగా వ్యవహరిస్తే కూడా మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో కూడా కొంత మనం చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూద్దాం ఏ రకంగా స్పందిస్తారు. ఐరోపా మీదుగా మెక్సికోకు అడవుల్లో రోజుల తరబడి నడక, దారిలో శవాలు, అస్థిపంజరాలు, విమానం ఎక్కించి కాళ్ళు చేతులకు సంఖ్యలేశారు. దిగే వరకు తెలియదు భారత్కు వచ్చామని తిరిగి వచ్చిన భారతీయుల కన్నీటి గాథలంట. చూడండి ఎంత దారుణము. ఏజెంట్లను నమ్మి, బ్రోకర్గాళ్ళని నమ్మి ఈ రకంగా అమెరికాకు ఆస్తులు అమ్ముకొని పోతే సక్రమంగా పోతే ఏం కాకుండా కానీ అక్రమంగా అక్కడ మీకు ఫామ్ హౌస్లలో పనులు పెట్టిస్తామని చెప్పి పెద్ద పెద్ద ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పి అమాయకమైనటువంటి ప్రజలను నమ్మబలికితే ఈ ఏజెంట్లు, ఈ దొంగ ఏజెంట్ ఎట్లుంటారంటే మన దుబాయ్ శేఖర్ లాగా ఉంటారు. గతంలో దుబాయ్ శేఖర్ కూడా ఇట్లనే వివిధ దేశాలకు ఆయన ఎక్కువ మాటకి ఈ మన అరబ్ కంట్రీలకు పంపించేవాడు. ఎందుకంటే వాళ్ళ వంశం అదే కదా, నవాబుల వంశం. అట్లా ఈ ఏజెంట్లని, బ్రోకర్గాలని, ఔలేగాలని, ఈ పాల్తుగాళ్ళని నమ్మి ఈ రకంగా ఉన్నటువంటి ఆస్తులు పోగొట్టుకున్నారు. మళ్ళీ అమెరికాలో రకరకాలుగా వాళ్ళ ఇబ్బందులకు గురి అయి నానా రకాల చిత్రహింసలు పెట్టిండ్రు అమెరికా సైన్యం కూడా. మళ్ళీ అంతిమంగా తీసుకొని వచ్చి భారతదేశంలో వాడేసిపోయినరు వాళ్ళని. చూడండి ఒకసారి ఎట్లా ఉన్నది. అమెరికాలో ఫామ్ హౌస్లలో కొలువులు ఏటా లక్షలు ఆర్జించవచ్చు, 2-3 ఏళ్లలో పేదరికం నుంచి బయటపడవచ్చు అంటూ ఏజెంట్లు చెప్పిన మాయమాటలు నమ్మిన యువకులు ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి 40 లక్షల నుంచి 50 లక్షల దాకా వారి చేతుల్లో పెట్టారు. ఏజెంట్ల డంకీ మార్గాల్లో అడ్డదారుల్లో అమెరికాకు వెళ్ళి చిక్కుల్లో పడ్డారు. అమెరికా సైనికులకు పట్టుబడి రోజుల తరబడి గదుల్లో మగ్గి కాళ్ళు చేతులకు సంఖ్యలతో డీపోర్టుకు గురయ్యారు. ఇలా 18,000 మంది వరకు భారతీయులను వెనక్కి పంపేందుకు అమెరికా సిద్ధమవ్వగా వీరి ద్వారా ఏజెంట్లు 10,000 కోట్లకు పైగా జేబులు నింపుకున్నట్లు అంచనా. ఒక్క పంజాబ్లోనే 8,000 మంది యువకులు 4,000 కోట్లను పోగొట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. అమెరికాలోకి చొరబడి గుట్టు చప్పుడు కాకుండా పనిచేస్తున్న వారు మెక్సికో సరిహద్దుల్లోనే చనిపోయిన వారి సంఖ్య అంచనాలు లేవంట. చూడండి ఎంత దారుణం చెప్పు. మీకు ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పి నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇట్లా తీసుకొని పోయితే ఏం చేయలే వాళ్ళని.
ఎట్లా తీసుకెళ్తారంటే అమెరికా తిప్పి పంపిన 104 మంది భారతీయుల్లో ఒకరైన అరవిందర్ సింగ్ ఏజెంట్ల నేర శైలిని మీడియాకు వివరించారంట. హరిదార్ స్వస్థలం పంజాబ్లోని తహ్లీ గ్రామం. కడు పేద కుటుంబం కావడంతో అమెరికా వెళ్ళి బాగా సంపాదించాలని అరవిందర్ అనుకున్నారు. పొరుగింటి కుర్రాడు 5 ఏళ్ల క్రితం 10 పాస్ అవ్వగానే ఏజెంట్ల ద్వారా అమెరికాకు వెళ్ళి అక్కడ వ్యవసాయ క్షేత్రాల్లో పనికి కుదిరాడు. 3 ఏళ్లలో ఆ కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేలా సంపాదించాడు. దాంతో అరవిందర్ కూడా 8 నెలల క్రితం ఆస్తులమ్మి అప్పులు చేసి అమెరికా వెళ్లేందుకు 42 లక్షలను ఏజెంటు చేతుల్లో పెట్టాడు. గత నెల 15న అమెరికాలోకి అడుగు పెట్టాడు. ఆ వెంటనే అమెరికా సైనికులు అరెస్టు చేశారు. బుధవారం అమృత్సర్ తిరిగి వచ్చిన అరవిందర్ ఏజెంట్ల మోసాలను గురించి మీడియాకు వివరించారంట. ఏజెంట్లు ఇటలీ ఇతర చిన్న దేశాల్లో వర్క్ పర్మిట్లు ఇప్పించి దుబాయ్ మీదుగా అక్కడికి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఐరోపాకు, అక్కడి మెక్సికో నుంచి డంకీ మార్గాల్లో అమెరికా సరిహద్దును దాటిస్తారు. ఏదైతే అమెరికా మెక్సికో చాలా పెద్ద బార్డర్ ఉంటుంది. మామూలుగా దట్టమైన అడవులు, కొండలు, గుట్టలతో పాటు అమెరికా ఈ మెక్సికో సరిహద్దుల్లో సుదీర్ఘంగా సముద్రం కూడా ఉంటుంది. ఇట్లా వివిధ మార్గాల్లో ఈ దొంగలంతా కలిసి వాళ్లకు పాస్పోర్టు, వీసా ఏం లేకుండా అమెరికాకు అక్రమంగా వాళ్ళ దగ్గర 40-50 లక్షలు తీసుకొని వాళ్ళని అమెరికాకు తరలిస్తే ఈరోజు వాళ్ళ పరిస్థితి చూడండి. ఇట్లా మెక్సికో నుంచి అత్యధికంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి పౌరులు అమెరికాలో అక్రమంగా చొరబాటు చేసి వస్తున్నారని చెప్పి ట్రంప్ ఇంతకుముందు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ సరిహద్దులో చాలా వరకు గోడ కూడా కట్టించిండు. ఇంత చేసినా కానీ దొంగలంతా అక్కడికి వెళ్ళిండ్రట. చూడండి ఎట్లున్నది. రోజు ఈ మార్గాలు భయంకరంగా ఉంటాయంట. రోజుకు ఒక రొట్టె ముక్క, 2 బిస్కెట్లతోనే సరిపెట్టుకోవాలంట. మధ్యలో అనారోగ్యానికి గురైతే అంతే సంగతులు. అడవుల్లో రోజుల తరబడి ఉన్నాం. ఆ మార్గాల్లో ఎన్నో శవాలు కనిపించినాయంట. మెక్సికో అమెరికా సరిహద్దులోని 45 కిలోమీటర్ల కొండ మార్గాల్లో అస్థిపంజరాలు కనిపించాయి అని చెప్పుకొచ్చారు. తాను గత నెల 15న అమెరికాలో అడుగుపెట్టానని, ఆ తర్వాత మిలిటరీ అరెస్టు చేసిందని చెప్పారు. చీకటి గదుల్లో మగ్గిపోయామని, అక్కడి జైళ్లలో అంతా అక్రమంగా అమెరికాలకు చొరబడ్డవారేనని పేర్కొన్నారంట. జైళ్లలో కాళ్ళు చేతులను సంఖ్యలతో కట్టేస్తారని, అమృత్సర్ విమానాశ్రయానికి వచ్చే వరకు కూడా తనకు సంఖ్యలు ఉన్నాయని తెలియదంట. చూడండి ఎంత దారుణం చూడండి. దయచేసి అక్రమంగా ఎవరన్నా వివిధ దేశాలకు మిమ్మల్ని తీసుకుపోతాం, అక్కడ లక్షలలో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీ జీవితాలు మారుతాయి, మీ కుటుంబాల బతుకులు మారుతాయని చెప్పి, ఇక్కడ రూపాయలే వస్తాయి కానీ అక్కడ పోతే డాలర్లు వస్తాయని చెప్పి ఎవడన్నా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి పైసలు దండుకునే ప్రయత్నం మాత్రం చేస్తే కొంత జాగ్రత్త ఉండండి. తస్మాత్ జాగ్రత్త. అడ్డదారుల ఏ దేశానికి వెళ్ళినా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన దేశానికి వచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది. అమెరికా సరిహద్దు కూడా అమెరికా ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ప్రతి దాంట్లో అమెరికా వాళ్ళే ఉండాలి, బయట వాళ్ళు వచ్చి మా ఉద్యోగాలు మొత్తం కొట్టేయడంతో అమెరికాలో ఉన్నటువంటి అమెరికా పౌరులే చాలామంది నిరుద్యోగులుగా మారుతున్నారని చెప్పి ట్రంప్ కృతనిశ్చయంతో ఉండి ఈ రకంగా అక్రమ వలసదారులని మొత్తం ఏరిపారేసే పరిస్థితి అయితే ఆయన తీసుకొచ్చిండు. ఇంకా చాలా కఠినతరం చేసే అవకాశాలు ఉన్నాయంట. చూడండి, అది ఒక్కొక్కరిది ఒక బాధ. ఆస్తులు డబ్బు అంతా పోగొట్టుకున్నారంట. మాది డేరా బస్సీ బ్లాక్లోని జాడోద్ గ్రామం. మా అబ్బాయి ప్రదీప్ 12వ తరగతి పాస్ అవ్వగానే అమెరికా పంపేందుకు భూములు అమ్మి 42 లక్షలను ఏజెంట్ల చేతుల్లో పెట్టినరట. మాది పేద కుటుంబం. పెళ్లి కావాల్సిన కూతురుండి ప్రదీప్ అమెరికాలో సంపాదించి మా కష్టాలు తీరుస్తాడనుకున్నాం. 6 నెలల క్రితం ఏజెంట్లతో వెళ్ళిన ప్రదీప్ను అమెరికా ప్రభుత్వం తిప్పి పంపింది. ఇప్పుడు మేమేం చేయాలి? భూములు లేవు, డబ్బులు లేవు. అంటే ఏం చేస్తారు? జాగ్రత్త ఉండాలి. భూములు అమ్ముకుంటే అమెరికాకి ఏంది, మనం ఇండ్లు అమ్ముకుంటే అమెరికాకు వానికి ఏమి ఇబ్బంది ఉంటుంది? ఇటువంటి దొంగల్ని లంగల్ని వాళ్ళ మాయమాటలు చెప్పి మోసపోతే ఈ రకంగానే లాస్ పోతారు.
అచ్చా చాలా భయానకంగా ఉంటుందంట. కాళ్ళు చేతులకు సంఖ్యలు వేసి తీసుకొచ్చిండ్రంట. చూడండి ఎంత దారుణం. చాలామంది అమెరికాలో మెక్సికో నుంచి వివిధ మార్గాల్లో అమెరికాలకు ప్రవేశించినటువంటి చాలామంది కొన్ని సంవత్సరాల పాటు కూడా అమెరికా జైళ్ళల్లో మగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త ఈ విషయంలో మాత్రం.